ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. వినవాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, అలాగే పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తూ ఉన్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకుని ఫలించే వారముగా ఉందాం. సామెతలు గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనము. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనము సింహము వలె ధైర్యంగా ఉండాలంటే మనము నీతిమంతుల జాబితాలో నిలువబడాలని ఈరోజు ఈ వాగ్దానము ద్వారా దేవుడు మనతో బలంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి నీతి మనకు బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని సన్నిధిలో నిందారహితులముగా ఉన్నాము అనేటువంటి భరోసాను కలుగజేస్తుంది. కాబట్టి ఈరోజు మనము నీతిమంతులముగా ఆయన సన్నిధిలో నిలువబడి ఏ పరిస్థితి మనల్ని అడ్డగిస్తున్నా, ఏ పరిస్థితి మనల్ని పెళ్ళగిస్తున్నా, ఏ అంధకారంలో మనల్ని నిలబెట్టినా మనము సింహము వలె ధైర్యముగా అడుగులు ముందుకు వేస్తాం. ఒకవేళ మనలో నీతి లేకపోతే, ఒకవేళ మనము నీతిని అనుసరించని మరి భక్తిహీనత కలిగిన వారముగా ఉంటే, మనము అనుభవిస్తున్న వ్యతిరేక పరిస్థితుల్లో మన జీవితాల్లోకి వస్తున్న మరి సమస్యల శోధనల్లో మనము సింహము వలె ధైర్యముగా నిలబడలేము, పోరాటము చేయనులేము, మనము గెలవును లేము. మనము గెలవాలంటే, మన వ్యతిరేక పరిస్థితుల్లో మనము నిలవబడగలగాలంటే, మనము సింహము వలె ధైర్యముగా యుద్ధము చేయాలంటే మనలో నీతి పరిశుద్ధత అవసరమై ఉన్నదని ఈ యొక్క లేఖన భాగము ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరి ఈరోజు మనం సింహము వలె ధైర్యముగా మునుముందుకు అడుగులు వేస్తూ నీతిమంతులముగా ఆయన కనుదృష్టి మన మీద నిలుపుకునే వారముగా భక్తి చేసి మన భక్తి మార్గాలలో క్రీస్తు మాదిరిని కనపరుస్తూ ముందుకు వెళదాం, దీవెనలను పొందుకుందాం. సింహము వలె ధైర్యముగా మనము పోరాడి అపవాది క్రియలను లయపరుద్దాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి అయా, ఈరోజు మేము సింహము వలె ధైర్యముగా ముందుకు వెళ్ళాలంటే నీతిమంతులముగా ఉండాలని మరొక్క మారు మాకు జ్ఞాపకము చేసి మాట్లాడినందుకు వందనాలు. అయా, ఇదిగో తండ్రి, నీ నీతిని అనుసరించి కేవలము నీ నీతిని బట్టి ముందుకు వెళుతున్నానయ్యా, నేను ధైర్యముగా పోరాడడానికి సహాయం చేయి అని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. అలాగే ప్రభువా, ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.